ఇద్దరు ఎస్టాబ్లిష్డ్ కొరియోగ్రాఫర్స్ మధ్యలో ఉన్నటువంటి మ్యాటర్. సో సెక్షువల్ హారాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ ఇండస్ట్రీకి ఏ రకంగా అప్లై అవుతుంది, ఎందుకంటే మనం ఒక అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉంది, ఇది ఒక డిఫరెంట్ వింగ్స్లో ఇండస్ట్రీ వర్క్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఎలా తీసుకోవాలి అనేటువంటి గైడ్ లైన్స్ని మనం ఇంకా గవర్నమెంట్తో కూర్చుని వెట్ చేసి ఏంటి పాసిబుల్ అవుతుంది, ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ నుంచి చేసే క్రమం ఇంకా నడుస్తూనే ఉంది. దాట్ అన్ఫార్చునేట్లీ ఈస్ టేకింగ్ అ వెరీ లాంగ్ టైమ్. వీ నో దట్ ది కమిటీస్ రిపోర్ట్ ఇస్ స్టిల్ పెండింగ్ విత్ ది తెలంగాణ సినిమాటోగ్రఫీ అండ్ ది హెచ్ఎల్సి రిపోర్ట్ ఇంకా పెండింగ్లో ఉంది. అవి వస్తే ఇంకా స్ట్రక్చర్డ్ గైడ్ లైన్స్ మనకు వస్తాయి, మ్యాండేట్స్ మనకు వస్తాయి, హౌ డు వీ అడ్రస్ ది ఇష్యూస్ అని. ఇన్ ద మీన్ వైల్ సార్ చెప్పినట్టు 2018 నుంచి ఈ ఒక ప్యానెల్ ఏదైతే మనం ఫామ్ చేసుకున్నామో దాని తాలూకా అంటే వీఆర్ నాట్ డినైయింగ్ దట్ మన దగ్గర కేసెస్ లేవు అనే ఫ్యాక్ట్ మనం డినై చేయట్లేదు. అదర్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి ఇష్యూస్, అదర్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెక్షువల్ హారాస్మెంట్ ఇక్కడ కూడా జరుగుతుంది, లెట్స్ అగ్రీ టు దాట్. కానీ అదర్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి స్ట్రిక్ట్ మెకానిజమ్స్ టు అడ్రస్ రెడ్రెసల్ మెకానిజమ్స్ మన ఇండస్ట్రీలో సరిపోయినన్ని తగినన్ని, ఐఎమ్ మేకింగ్ ఇట్ ష్యూర్, సరిపోయినన్ని తగినన్ని మాకు సూట్ అయ్యేటువంటివి ఇక్కడ వర్కౌట్ అవ్వగలిగేటువంటి మెకానిజమ్స్ మనం తయారు చేసుకోవడానికి సరైన గైడ్ లైన్స్ లేవు. There should be a lot more work to be done in that manner where we are waiting. There are stakeholders within, there is an entire discussion which has started after Sri Reddy's issue. Momentum అప్పుడప్పుడు గెయిన్ చేస్తుంది. మనకి ఇవి తెలుసు, దిస్ ఆర్ నీడ్ బేస్డ్గా వెళ్తాము, ఇష్యూ బేస్డ్గా వెళ్తున్నాము, అది మన ప్రయారిటీ అనుకోకుండా మనం ముందుకెళ్తున్నాం కాబట్టి ఇట్స్ టేకింగ్ అ లాట్ ఆఫ్ టైమ్. బట్ పీపుల్ లైక్ భరద్వాజ్ గారు హ్యావ్ బీన్ people like Bharadwaj garu have been an active part, not just now. Even ఇప్పుడు ఈ రెడ్రెసల్ మెకానిజమ్స్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న పాష్ గైడ్ లైన్స్ 2013 తర్వాత వచ్చినటువంటి గైడ్ లైన్స్, కానీ పీపుల్ లైక్ హిమ్ హ్యావ్ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ బీన్ టేకింగ్ అప్ ఇష్యూస్ ద వే దట్ దే వర్ సపోజ్ టు డూ. అప్పటికున్న మెకానిజమ్స్ సిస్టమ్స్ని పట్టుకుని వాళ్ళు తయారు చేసుకున్నారు. బట్ రైట్ నౌ వీ హ్యావ్ గైడ్ లైన్స్, వీ హ్యావ్ పాష్ గైడ్ లైన్స్. సో దిస్ ప్యానల్, the way that it works, we are going according to the POSH guidelines, prevention, prohibition of sexual harassment at workplace guidelines. The act is of 2013. ఆ guidelines తో మనం ఏమైతే ఒక ప్యానెల్, ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలో ఆ కమిటీ కాన్స్టిట్యూట్ చేసాం. ఈ కమిటీలో ప్రస్తుతం ఈ కేస్ బిట్వీన్ 2 కొరియోగ్రాఫర్స్ జరుగుతున్నటువంటి ఈ కేసులో ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్ ఆఫ్ ద కొరియోగ్రాఫర్ బికాస్ ఇది అసలు మనం కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాల్సిన అంశంగా భావించి వీ హ్యావ్ నాట్ టేకెన్ ద నేమ్స్ ఆఫ్ ద కొరియోగ్రాఫర్స్. బట్ సైమల్టేనియస్లీ ఎప్పుడైతే మనం కమిటీ కాన్స్టిట్యూట్ చేశామో లాస్ట్ 2 weeks నుంచి ఈ కమిటీ ఎంక్వైరీ చేస్తోంది. ఇనీషియలీ ఈ కేసు మా ముందుకి ఈ సెక్షువల్ హారాస్మెంట్ రెడ్రెసల్ ప్యానెల్ ముందుకు వచ్చే ముందు ద ఫస్ట్ టైం ఇట్ హ్యాడ్ అపియర్డ్, సర్ఫేస్డ్ వాజ్ విత్ ద మీడియా. పాప, షీఈ్ అ వెరీ టెండర్, వెరీ యంగ్ గర్ల్ మైండ్. మనం అందరం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ద పర్సన్ హూజ్ అలెజ్డ్ రైట్ నౌ ఈజ్ అ వెరీ బిగ్ పర్సన్. అక్యూజ్ చేయబడినటువంటి పర్సన్కి పొజిషన్ హయ్యర్గా ఉంది, అథారిటీ ఎక్కువ ఉంది. ద గర్ల్ హూజ్ అక్యూజ్ ఇస్ మైనర్గా ఉన్నప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంది. సో లెట్ us కీప్ ది ఏజ్ ఫ్యాక్టర్ ఆల్వేస్ దృష్టిలో పెట్టుకుందాం. లెట్స్ బీ సెన్సిటివ్ ఇన్ ఆస్కింగ్ క్వశ్చన్స్, లెట్స్ బీ సెన్సిటివ్ అనే ఉద్దేశంతో కమిటీ వర్క్ చేస్తూ వస్తుంది. ది ఫస్ట్ టైం వెన్ నేను ఇది ఎందుకు మళ్ళీ ఏజ్ ఫ్యాక్టర్ కోసం అని మళ్ళీ కమిటీకి వచ్చాను, బట్ ఫస్ట్ టైం ఈ పాప తనకు జరుగుతున్నటువంటి విషయాలు చెప్పుకోవడానికి షీ హ్యాస్ అప్రోచ్డ్ అ ఫ్యూ ఆఫ్ అ మీడియా ఛానల్స్. ఐ డోంట్ వాంట్ టు టేక్ ది నేమ్ ఆఫ్ దెమ్, బట్ షీ హెస్ అప్రోచ్డ్ ది మీడియా ఛానల్స్. ది మీడియా ఛానల్స్ హ్యావ్ బీన్ రియలీ గుడ్ విత్ హర్ అట్ దట్ పాయింట్ ఇన్ టైం. ఇది మీడియాకి వస్తే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది, నువ్వు వెళ్లాల్సింది చేంబర్కి అని చెప్పి భరద్వాజ్ గారి దగ్గరికి, సుప్రియ గారి దగ్గరికి తన ఇష్యూని తీసుకుని ఆ అమ్మాయికి సపోర్ట్ చేసి ఫస్ట్ పంపించారు. సో షీ హ్యాడ్ కమ్ యాక్చువల్లీ టు దీస్ ఇండస్ట్రీ పెద్దలు ఎవరని అనుకుందో వాళ్ళ దగ్గరికి తను ఫస్ట్ సెక్షువల్ హారాస్మెంట్ కంప్లైంట్ కంటే ముందు తనకి ఇండస్ట్రీలో వర్క్ కావాలి, నా వర్క్ బాగా జరగట్లేదు, నాకు ఐఎమ్ బీయింగ్ హెరాస్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ వర్క్ అంటూ మీడియా దగ్గరికి వెళ్తే మీడియా డిడ్ నాట్ పిక్ దట్ అప్ కేస్. In fact, they supported and they sent it to the right channel, wherein Bharadwaj garu and Supriya garu have intervened. Supriya garu, on behalf of the Voice of Women, the support group that Damu garu was mentioning, has approached Telugu Film Chamber of Commerce to make sure that her card was given. Damu garu indak mention cheyadam marchipoyaru.
డాన్సర్స్ యూనియన్లో చాలా అవకతవకలు ఉన్నాయి, అవి సార్ మళ్ళీ కాసేపట్లో చెప్తారు. అండ్ వాటిని అడ్రస్ చేస్తూ ఫెడరేషన్ ద్వారా చేంబర్ ఆ అమ్మాయికి ఆల్రెడీ ఒక ప్రాపర్ 6.5 lakhs యూనియన్కి ఏవైతే అమ్మాయి కట్టిందో ఆ అమ్మాయికి తన టాలెంట్ని గుర్తించి మీరు కార్డ్ ఇవ్వాల్సిందే అని రికమెండేషన్ పంపించారు. అండ్ అది భరద్వాజ గారు విల్ బీ ఏబుల్ టు టెల్ మోర్ అబౌట్ ఇట్. సో దాము గారు అండ్ భరద్వాజ గారు విల్ బీ ఏబుల్ టు టెల్ దట్ సైడ్ ఆఫ్ ద స్టోరీ బెటర్. బట్ చేంబర్ ఇంటర్వెన్షన్ అయిపోయింది అట్ దట్ పాయింట్. అసలు ఈ కమిటీ దగ్గరికి సెక్షువల్ హారాస్మెంట్ కేసు వచ్చే ముందే ఆ ఇంటర్వెన్షన్ అయిపోయింది. ఆ అమ్మాయి కార్డ్ ఇష్యూస్ ఏవైతే ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయో అవి స్టార్ట్ చేసేసారు. బట్ ఇన్ ద బార్గెయిన్ when I spoke to her, when Bharadwaj garu spoke to her, we found out the card venakal unnatuvanti asalu issue is sexual harassment. The reason for her not being able to work the way that her talent, she's extremely talented. The choreographer who she alleged is also extremely talented. Both of them were working under she was working under him, but the problem came with the sexual harassment. అది మనకు తెలిసినప్పుడు యూ హ్యావ్ టు కమ్ టు అస్, వీఆర్ హియర్ యాజ్ అ ప్యానెల్ అని చెప్పి వీ స్టార్టెడ్ ది సో ఈ సెక్షువల్ హారాస్మెంట్ ప్యానెల్ రెడ్రెసల్ ప్యానెల్కి కేసు రావడం జరిగింది. అండ్ వీ కాన్స్టిట్యూటెడ్ ద కమిటీ. ఆ కమిటీకి చైర్పర్సన్గా నేనున్నాను. సార్ ఇప్పుడు ఒకసారి పరిచయం చేసినటువంటి మెంబర్స్లో వీ హ్యావ్ కాన్స్టిట్యూటెడ్ యూ బీ ఏబుల్ టు. థ్యాంక్ యూ. సో ఈ కమిటీ ఏం చేసింది అంటే వీ హెవ్ స్టార్ట్ తన ఫస్ట్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నాం. ఈ 2 weeksలో లాస్ట్ వీక్లో మన కొరియోగ్రఫర్ హూ షీ అలెజ్డ్ ఆయన స్టేట్మెంట్ కూడా మేము రికార్డ్ చేసుకున్నాం. బట్ ఆవిడ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటున్న క్రమంలో వీ హెవ్ అండర్స్టూడ్ ద కేస్ ఇస్ నాట్ జస్ట్ అ సెక్షువల్ హారాస్మెంట్ యాట్ వర్క్ ప్లేస్. ఇట్ ఈస్ మోర్ సీరియస్. మా పరిధిలో మేం చేయగలిగినటువంటి రిలీఫ్ ఏమైతే అమ్మాయికి ఇవ్వగలమో అది కొద్ది పరిధి మాత్రమే. The case is more serious, this case is more grievous because she was a minor at the point in time, because it continued for a longer period under the name of work, under the name of preferential treatment at work. So it required a different kind of mechanism, legal support ammayiki avasaram. Thereby the committees maaku telusu, it's not that we don't know that the police case is happening. The committee knows, and మేము బికాస్ వీఆర్ లీగలీ ఇంతనే మాకు ఉంది స్ట్రక్చర్ కాబట్టి భూమిక హెల్ప్ లైన్ ద్వారా ది ఫీమేల్ కొరియోగ్రాఫర్ హ్యాస్ అప్రోచ్ ద పోలీస్. అండ్ పోలీస్ స్టేషన్లో ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ని మనం పట్టుకున్నామో ఆ ఎఫ్ఐఆర్ కాపీని పట్టుకుని ఇప్పుడు మీరు నిన్న అడిగారు మీడియాకి ఓవర్ నైట్ వస్తుంది, గబక్కున వచ్చిన స్టోరీని వచ్చినట్టుగా ప్రిపేర్ చేస్తారు, వేసేస్తారు అని సార్ మీరు అన్నారు. We agree that, sir, that every story is a hot story and every media would want to put it up. We will all agree to that. While we are requesting that you should publicize this, you should take it forward. I appreciate the media who has been in support to the girl, but simultaneously we've noticed నిన్న దాము గారు చేంబర్ తరపున ఇష్యూ చేయడానికి ప్రెస్ నోట్ ఇష్యూ ఎందుకు చేశారంటే there are many media which have insensitively put out the girls పిక్చర్. మీకు మీడియా గైడ్ లైన్స్ కావాలంటే మేము ఇవ్వగలం, బట్ మేము ఇవ్వాల్సినటువంటి పని లేదు. ఐ అండర్స్టాండ్ యూఆర్ ఆల్ లెర్నెడ్ మీడియా జర్నలిస్ట్ అండ్ రెస్పెక్టెడ్, చాలా ఏళ్ల నుంచి మీరు ఉన్నారు కాబట్టి ఆల్ ది మీడియా హౌసెస్ నో హౌ అ రేప్ సెక్షువల్ అసాల్ట్ కేస్ నీడ్స్ టు బీ హైలైటెడ్. అది జరగలేదు అక్కడ. అది ఒక సెక్షువల్ అసాల్ట్గా అది రేప్ కేసు లాగా కాకుండా మీడియా వేరే రకంగా ఒక ఇండివిజువల్ కేసు లాగా డీల్ చేసేసి ఒక చాలా ఇంట్రెస్టింగ్ సినిమా కథలాగా అమ్మాయి జీవితాన్ని చూపించేస్తూ ఉంటే వీ హ్యాడ్ టు కాల్ ఇట్ అవుట్. అండ్ వీ సెడ్ ఈ కమిటీ ఈ దశలో ఇఫ్ వీ డోంట్ కమ్ అవుట్ అండ్ మీట్ యూ ఆల్, వెన్ ద మీడియా హ్యాస్ యాక్సెస్ టు ది ఎఫ్ఐఆర్ కాపీ అండ్ యూ హ్యావ్ సీన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, మరి మేమేం చేస్తున్నామో మేము చెప్పకుండా మేము ఇంకా కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయడం అంటే ఏంటండి? There's no point in that, right? So that's the reason why we are here. The inquiry is in process. As we've already said, ఈ ఎంక్వైరీలో ఇద్దరు స్టేట్మెంట్స్ పూర్తయిపోయాయి. We are in the మాకు ఇంకొక అకార్డింగ్ టు ద గైడ్ లైన్స్ we have 90 days to finish off and give a report. కానీ 90 days లోపలే అయిపోతుంది మా కేసు 100% because we are on the fast track. Last 2 weeks నుంచి we've done a lot of work on it. We are finding a lot of evidence. We are having a lot of structural proof. So this is not an individual's case where we are not supporting one individual. Idi ma prayatnam, collective effort of the industry entante, this is
sexual harassment at the workplace, and we want to make our industry to be a safe place for the women to work. ఎప్పుడైతే మీడియా ఈ రకమైనటువంటి స్టోరీస్ని ఇన్సెన్సిటివ్గా పోర్ట్రే చేస్తుందో, వెన్ విమెన్ యాక్చువల్లీ వాంట్ టు కమ్ అవుట్ అండ్ స్పీక్, వాళ్ళని మనం లూజ్ అయిపోతున్నాం. యాక్చువల్ ఉమెన్ హూ వాంట్ ద సపోర్ట్ వాళ్ళు భయపడతారు, ఓ మై గాడ్ ఇంత నస అవుతుందా అని. మేము వీ వాంటెడ్ టు ప్రొటెక్ట్ ది ఐడెంటిటీస్ ఆఫ్ ద గర్ల్ అండ్ డూ సంథింగ్, బట్ లీగల్ రెస్పెక్ట్ తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి వీ హ్యాడ్ టు ఆస్క్ హర్ టు గో టు ద పోలీస్. బట్ దట్ పోలీస్ కేస్ అది ఇంకొక రకమైన ఫైట్, ఇది ఇంకొక రకమైన ఫైట్. మా పరిధి వేరు, తన పరిధి వేరు. మా పరిధిలో మేము ఎంక్వైరీ ఫినిష్ చేస్తాం. So please do understand that we will also call back for a press meet once we are done with our inquiry and report. Whatever actions that this committee has suggested to the chamber and the federation, we will come back to a meeting and announce all of those. But this will take certain time according to the protocol. With this, I think any further సో ఈ కేసు తర్వాత సార్ చెప్పినట్టు ఆడపిల్లలకు ఒక భరోసా మనం ఇవ్వాలి అంటే అందరికీ ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ వాళ్ళు వర్క్ చేసుకోవాలని ఉంటుంది. సెక్షువల్ హారాస్మెంట్ గురించి కంప్లైంటే కావాలి అంటే మనం ఇందాక అనుకున్నట్టు పోలీస్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఎన్జిఓస్కి వెళ్ళొచ్చు, వేరే రకమైన హెల్ప్ తీసుకోవచ్చు. కానీ వై ఆర్ దే హియర్? దే ఆర్ హియర్ టు వర్క్. ఆఫ్టర్ దిస్ కేస్ నౌ దిస్ ఫీమేల్ కొరియోగ్రాఫర్, ఈ అమ్మాయి తన పని తను చేసుకోగలగాలి, ప్రశాంతంగా పని చేసుకోగలగాలి, మంచి ఆపర్చునిటీస్ వచ్చి పని చేసుకోగలగాలి. ఈ కేసు వల్ల ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని మనం ప్రమోట్ చేయకూడదు. ఇలా నేను బయటకు వచ్చినందువల్ల నాకు వచ్చే అవకాశాలు పోతాయి, దీనివల్ల నాకు ఇంకా బ్యాడ్ నేమ్ రావడంతో నేను అసలు ఇండస్ట్రీ నుంచే వెళ్ళిపోతాను, ఇటువంటి ఒక భయం పెట్టుకోకూడదు. మనకి ఆ అమ్మాయి వర్క్ టాలెంట్ తెలుసు, తన విష్ ఇస్ క్వైట్ యంగ్, షీ విల్ గో ఫార్వర్డ్, వీఆర్ విషింగ్ హర్. అది ఎలా ఈ కేసు ఎటువైపు మనం ఇచ్చినా కూడా అమ్మాయి టాలెంట్ అమ్మాయిని ముందుకు తీసుకువెళ్తుంది. షీ హాజ్ అ లాంగ్ వే టు గో, షీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. ఇన్ ద బాగే ఆల్సో వాంట్ టు అంటే సినిమా ఇండస్ట్రీ కలెక్టివ్గా ఉంది అనే ఒక స్టేట్మెంట్కి నేను ఎందుకు అంటున్నానంటే, బయటికి ఈరోజు వచ్చి ఇక్కడ మాట్లాడకపోవచ్చు, వెనకాల చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. దెర్ ఆర్ లాట్ ఆఫ్, ఎంత సపోర్ట్ ఉందంటే బిట్వీన్ వీఆర్ కనెక్టింగ్ ద డాట్స్ బిట్వీన్ ఆల్ ద గ్రూప్స్. దెర్ ఆర్ గ్రూప్స్ లైక్ వాయిస్ ఆఫ్ విమెన్ హూ సపోర్టింగ్ ద గర్ల్. There are groups internally that they are talking about. There are producers who've come forward to work with her. One such producer is Vivek Kuchibutla, who's here. Ante work assurance etla istamo meeru ante talent ki work assurance untadandi. Just because she is a survivor taniki manaki work istunnam kaadu. You also have to guarantee work for the survivor. In the bargain, there are she's also working for a very big production, a very big director. Already tanaki work assurance ichunnaru, work chestunnaru. Also oka pedda hero tanaki personal ga tana manager dwara pampinchi, we are with you in the fight, we are going to give you work అని కూడా అమ్మాయికి ప్రామిస్ చేయడం జరిగింది. we are trying to tell you, దీని వల్ల ఏంటంటే ఇండస్ట్రీ నుంచి టాలెంట్ కి సపోర్ట్ ఉంటుంది. her talent should be recognized. That's it. And questions please. గుదల మొత్తం ఆడియన్స్ కళ్ళ ముందే జరిగింది. ఎప్పుడు రాని ఎలిగేషన్ ఒక పార్టీలో జాయిన్ అయిన తర్వాత, ఒక నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత, ఒక యూనియన్కి ప్రెసిడెంట్ అయిన తర్వాతనే ఎందుకు వచ్చాయి? ఇంతకంటే ఆరితేరిన పార్టీలు, రాజకీయ నాయకులు, శక్తులు ఉంటారు కదా సుమలత. ఇప్పుడు ఏదో ఇది పొలిటికల్గా ఎవరో ఏదో అన్నారు అనడానికి కూడా మనకి ఇంకా పెద్దవాళ్ళు, మోర్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉన్నారు. ఒక జానీ మాస్టర్ని పట్టుకుని మీరు అన్నట్టుగా నిజంగానే ఆయన ఒక టాలెంటెడ్ కొరియోగ్రాఫర్, ఒక వర్గం అంతా కూడా ఏకమై ఆ ఎలిగేషన్స్ ఒప్పుకుంటూ ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్, యాంకర్ ఝాన్సీ గారు, భరద్వాజ గారు, పెద్ద వాళ్ళందరూ వచ్చి మాట్లాడిన సందర్భాలు. ఎందుకు ఇంత జరిగిందంటే మీకు దానికి సమాధానం దొరికిందా? బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఫస్ట్. కష్టం ఒకటే కాదు, బ్యాక్గ్రౌండ్ ఉండాలి. కానీ ఎవరు కత్తి కడతారు, ఎందుకు కత్తి కడతారు? కదా యాంకర్ ఝాన్సీ గారు, భరద్వాజ్ గారు అని అన్నారు. ఈ మన ఫిలిం ఇండస్ట్రీలో ఎన్ని ఇష్యూస్ లేవు మ్యామ్, ఎన్ని కంప్లైంట్స్ లేవు. ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టారా? ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి ఇలా జరిగిందని చెప్పారా? ఎందుకు జానీ మాస్టర్ విషయంలోనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సి వచ్చింది? అంటే అంతకుముందు మనకి హేమా కమిటీ రిపోర్ట్లో ఇవే వచ్చాయి కదా అదే సమయంలో. సో ఒక్కసారిగా ఒక షేకప్ అయితే అయింది ఖచ్చితంగా. అంటే మేము ఇప్పుడు నేను వెళ్ళి నా మీద ఒకరు 16 years అప్పుడు నన్ను హెరాస్ చేశారని చెప్పి నేను కంప్లైంట్ పెడితే ఇప్పుడు తీసేసుకుంటారా? లేదా నన్ను హెరాస్ చేశారు వర్క్ ప్లేస్లో అని చెప్పి ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ చేశారని చెప్పి నేను ఫిల్మ్ ఛాంబర్లో కంప్లైంట్ ఇస్తాను, బ్లైండ్గా తీసేసుకుంటారా?
అదే నేను మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నా, సేమ్ క్వశ్చన్ మీరు అడిగిన ప్రశ్నే మిమ్మల్ని తిరిగి అడుగుతున్నాను. ఒక పెద్ద బాధ్యత గల ఒక ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబరు, ఇంతమంది పెద్ద మనుషులు కోర్టు దాకా వెళ్ళింది విషయం అంటే, ఒక సెక్షువల్ హరాస్మెంట్ తెలుసు కదా మీకు, ఒక కమిటీ ఉంటుంది తెలుసు కదా మీకు, ఆ కమిటీ కూడా ఏవో ఫ్యాక్ట్ వెరిఫికేషన్ చేసుకోకుండా మొత్తం, ఎందుకంటే వ్యవస్థ అంతా కూడా నీరుగారిపోతుంది ఒకవేళ ఇది పూర్తిగా అసలు డొల్ల అని తెలిసిపోతే రేపు. అలాంటిది ఇంతమంది పెద్ద మనుషులు కలిసి స్వీకరించారంటే వాట్ కుడ్ హ్యావ్ బీన్ అ కంపెలింగ్ ఎవిడెన్స్ ఆర్ సంథింగ్ దట్ సృష్టి వర్మ సెడ్ విచ్ హ్యాస్ కాజ్డ్ ఆర్ రేజ్డ్ అన్ అలామ్ ఇవాళ ఏంటి పరిస్థితులు స్త్రీలకి అని చెప్పి. నేను ఇటుగా అడగలేదు, మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా, లాజికల్గా మీకు ఏమనిపిస్తుంది అంతే. ప్రెస్ మీట్లో వాళ్ళు చెప్పిన మాటే, యాంకర్ ఝాన్సీ గారు మాట్లాడినదే, ఏదో ఫేవర్ ఇస్తామని చెప్పి పిలిచి అవకాశాలు ఇవ్వకుండా ఎగరగొట్టేస్తే దాన్ని పరిగణలోకి తీసుకుంటాము అని అన్నారు. అంటే నీకు పని కావడం కోసం మీ ఒళ్ళు అమ్మేసుకుంటారా? ఇప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళు అంటే, నీకు ఛాన్సెస్ కావాలి అని అంటే రైట్ నువ్వు వచ్చి ఉండొచ్చు, నువ్వు కేసు పెట్టచ్చు అని చెప్తున్నారా? అంటే నాకు అర్థం కాలేదు అది. నేను అడగాలని వాళ్ళకి కాల్ చేశా, వాళ్ళు అసలు పిక్ చేయట్లేదు, కాల్ పిక్ చేయట్లేదు. ఇప్పుడు ప్రిసైజ్ అలిగేషన్ అంటే, ఇప్పుడు తను పెట్టిన అలిగేషన్ ప్రకారం లైంగిక వేధింపు జరిగింది 2000. ఏది ప్రూఫ్? ఏది అదే అంటే ప్రూఫ్ ఇంకా లేదు మ్యామ్. సెక్షువల్ హెరాస్మెంట్ అంటే ఏంటి నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సెక్షువల్ హెరాస్మెంట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనర్ అమ్మాయితో ఏ విధంగా, మైనర్ వదిలిపెట్టండి, మేజర్ అయినా మైనర్ అయినా సెక్షువల్ హెరాస్మెంట్ అంటే ఏంటి అంటే బేసికలీ నువ్వు ఇలా ప్రవర్తించకపోతే నేను చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్ కి నువ్వు నా కోరికలు తీర్చాలి, పిచ్చి చూపులు చూడడం మొదలుకుని కామెంట్లు కొట్టడం వరకు సెక్షువల్ హెరాస్మెంట్ కింద అనేక విషయాలు వస్తాయి. ఇది నిజంగానే ఈ విషయం జరిగిన తర్వాత అందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఊరికే సరదాగా ఫ్రెండ్స్ కొలీగ్స్ ఉంటారు, వచ్చి ఏదో కామెంట్ చేస్తారు, అది సెక్షువల్ హెరాస్మెంట్ అయిపోతుంది సడన్గా. అంటే అమ్మాయి ఫీల్ అయ్యేది ఇంపార్టెంటా, జరిగే సంఘటన ఇంపార్టెంటా అని చర్చ కూడా వచ్చింది. చాలామంది లాయర్స్తో కూడా మాట్లాడాము మేము. మీరు చెప్పండి మ్యామ్. సెక్షువల్ హెరాస్మెంట్ జరిగింది అనడానికి యాజ్ ఎ వైఫ్గా నేను అడుగుతున్నా, ఏది సాక్ష్యం? ఏది? ఇప్పుడు ఫిలిం ఛాంబర్లో అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, డెసిషన్ తీసుకున్నారు. అట్ వాట్ బేసిస్ వాళ్ళు ఏ డెసిషన్ అనేది ఏ బేసిస్తో తీసుకున్నారు? రెండు వైపులా చూడాలిగా. అవును, ఒకవైపే చూసి అంటే ఒక అమ్మాయి వచ్చి కంప్లైంట్ పెట్టగానే వాళ్ళు ప్రెస్ మీట్లో ఏం చెప్తున్నారు? అమ్మాయిలు ఇలా రావాలి, కంప్లైంట్ పెట్టాలి, మేము దాన్ని చెప్తున్నాము, ఎవరు భయపడకండి, ఇలాంటివి జరిగితే ఎవరు భయపడకుండా వచ్చి కంప్లైంట్ పెట్టండి అని చెప్తున్నారు. అది రియల్ విక్టిమ్స్కి రీచ్ అవుతే బాగుంటుంది. రియల్గా ఎవరైతే హెరాస్మెంట్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళు రావాలి బయటికి. మీరు ఇలాగా ఫేక్ కేసెస్ని తీసేసుకొని అవి అవును ఇది నిజం అని చెప్పి, ఒక నిందని మీరు నిజం అని చెప్పి ఎందుకు ప్రూవ్ చేయాలనుకుంటున్నారు అనేది నా క్వశ్చన్. ఇప్పుడు ఏదో ఒక బేస్తోనే కదా హెరాస్మెంట్, సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్. ఫిలిం ఛాంబర్లో అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్. వర్క్ ప్లేస్లో సెక్షువల్ హెరాస్మెంట్ జరిగింది అని అంటే వర్క్ ప్లేస్లో మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? అంటే అఫ్ కోర్స్ ఇక్కడ ఇంప్లాయిడ్గా, బికాజ్ సినిమా ఇండస్ట్రీలో వర్క్ నేచర్ డిఫరెంట్ కాబట్టి ఒక 3 రోజులు ఎక్కడికో వెళ్ళారు, లేదు ఒక కొరియోగ్రఫీ ఎక్కడో జరుగుతుంది, షూటింగ్ జరుగుతుంది, అది వర్క్ ప్లేస్ కిందకే వస్తుంది. టెక్నికల్గా మీరు అన్నది నా పాయింట్ అర్థమైంది. మిగతా వాళ్ళు చూస్తున్న వాళ్ళు ఏమంటున్నారు, ఆఫ్టర్ షూట్ ఆర్ త్రూ మెసేజెస్ ఆర్ త్రూ ఎనీ కైండ్ ఆఫ్ కంపల్షన్, ఎనీ కైండ్ ఆఫ్ కోర్షన్ విచ్ దాదాపుగా తన కెరియర్కి ముడిపడి ఉండి, ఎస్పెషలీ అలా ముడిపడి ఉండకపోయినా కూడా తనని ఇబ్బంది పెట్టే విధంగా అన్నది డెఫినేషన్. అదేమి అస్సలు ఏమీ జరగలేదు అంటున్నారు మీరు. జరగలేదు, ఎక్కడ జరగలేదు. ఒక భార్యగా మీ పేరు కూడా ఇన్వాల్వ్ అయింది మధ్యలో. నేను పచ్చిగా చెప్తున్నాను, నాకు నా కోరిక తీర్చు అనే మనిషి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మైండ్ సెట్ లేదు. తను లేడీస్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలలో ఎప్పుడైనా మనము చిన్న గొడవలు వస్తాయి, అత్తగారి నుంచో ఏదో ఒకటి చిన్న వస్తుండే, వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ అమ్మగారికి ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే, అంటే ఇప్పటికీ అని ఎందుకు అంటున్నానంటే వాళ్ళు దూరంగా ఉంటారు, అయినా కూడా సరే ప్రతి రంజాన్కి, ప్రతి ఫెస్టివల్కి మేము ఊరెళ్ళి వాళ్ళ అమ్మగారితోనే జరుపుకుంటాం. ఎందుకనంటే ఎప్పుడు ఎవరికి ఎలా జరుగుతుందో తెలియదు, అమ్మ కొంచెం ఏజ్ అవుతుంది, మనం చూసుకోవాలి, నేను షూటింగ్స్లో అన్ని బిజీగా ఉంటాను, నువ్వే కొంచెం చూసుకోవాలి
అంటే నేను దగ్గరుండి ఒక మనిషిని చూస్తున్నాను కదా. సో ఇప్పుడు వచ్చి హెరాస్మెంట్ చేశారా, నేను ఫోక్సా అంటున్నావు, హెరాస్మెంట్ చేశారా అంటున్నావు, 5-6 సంవత్సరాల నుంచి ఫేస్ చేసి ఇప్పుడు బయటకు వచ్చి చెప్తా అని అంటున్నావు.